అందరికీ నమస్కారం. విజయవాడలో ఎఫ్ఈఓ మేళా అయితే జరుగుతుంది. ఆహార ఉత్పత్తుల ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో డెవిల్ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ గురించి మనం పూర్తిగా వివరం తెలుసుకుందాము. వీరి యొక్క ప్రోడక్ట్లు, ఈ ప్రోడక్ట్లు ఏ విధంగా తయారు చేస్తారు, దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చేది, ఈ కంపెనీ వారి మాటలు మనం పూర్తిగా తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏం సార్ మీ కంపెనీ పేరేంటి? అవెల్ ఫార్మా ప్రొడ్యూసర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసరికి మేము వచ్చేసరికి ప్రజెంట్ మన దగ్గర స్టాల్లో వచ్చేసరికి చిల్లీ పౌడర్ అండ్ ఆల్సో గులాబీలు అంటారు. ఇవి గోధుమ పిండి బెల్లంతో తయారు చేసిన స్నాక్ ఐటము. అండ్ ఆల్సో గోధుమ పిండి బిస్కెట్స్ ఉంటాయి. అండ్ కొట్టు లడ్డు అని చెప్పేసి బూందీ లడ్డు అనమాట. కొట్టు లడ్డు అంటారు. ఇది కోటి లడ్డు అంటారు. ఇది స్పెషల్ అనమాట. ఇది ఆవు నెయ్యి వాడి చేస్తాము. ఆవు నెయ్యి. ఓకే, ఆవు నెయ్యి, బెల్లము. అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానికా లేకపోతే నార్మల్ ఐటమ్స్? ఇవి వచ్చేసరికి కెమికల్ ఫ్రీ అండి. కెమికల్ ఫ్రీ 100% కెమికల్ ఫ్రీ అనమాట అది. అండ్ ఆల్సో మన దగ్గర పికిల్స్ కూడా ఉంటాయి. పికిల్స్ వచ్చేసరికి మ్యాంగో అండ్ టమాటా మన దగ్గర ప్రజెంట్ స్టాల్లో ఉన్నాయి. అండ్ ఆల్సో మనము ఆవు నెయ్యి కూడా సప్లై చేస్తుంటాము. ఇది ప్యూర్ గీ అది ఎలినో ప్రాసెస్ ద్వారా చేసింది అనమాట. ఎలినో ప్రాసెస్ అంటే ఏంటి సార్? ఎలినో ప్రాసెస్ అంటే మనం యాక్చువల్గా 2 విధాలు ఉన్నాయండి. ఎలినో ప్రాసెస్ వచ్చేసి నెంబర్ 1 ఎలినో ప్రాసెస్. ఎలినో ప్రాసెస్లో ఏంటంటే పాలుని పెరుగుగా తోడేసినాక వచ్చిన మీగడని చిలికితే వెన్న వస్తే ఆ వెన్న ద్వారా కరిగిచ్చిన నెయ్యి ఇది. దీన్ని ఎలినో ప్రాసెస్ అంటారు. మనకి యాక్చువల్గా కొన్ని కంపెనీలు ఉంటాయి డైరీ ప్రొడక్ట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మిల్క్లో నుంచి బలవంతంగా దాన్ని లాగేసి దాని ద్వారా వెన్నను బయటికి తీసి పాలలోంచి దాన్ని కరిగిచ్చి చేస్తారనమాట. ఇది వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ పాతకాలం నుంచి కూడా ఎలినో పద్ధతినే వాడతారు. ఇలా వాడిన దానికి ఏంటంటే చాలా లైఫ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇవి హోమాలు, యజ్ఞాలు అలాంటివి చేయాలన్నా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడాలన్నా, నెక్స్ట్ ఈ నెయ్యి తినడం వల్ల ఫ్యాట్ కంటెంట్ అనేది బాడీలో పేరుకోదు, ఇంకిపోద్ది. బాడీలో ఇంకిపోద్ది. మీరు నార్మల్గా డైరీ ప్రొడక్ట్స్ తింటే అవి ఏంటంటే ఒక సైడు ఫ్యాట్ కంటెంట్ పేరుకుపోయి ఉంటుంది. దీనికి ప్రాసెస్ అది. ఎలినో అనేది చాలా బెస్ట్ ప్రాసెస్. ఈ చిల్లీ పౌడర్ వచ్చేసరికి ఏంటంటే న్యాచురల్ పద్ధతిలో వచ్చింది అనమాట. అంటే న్యాచురల్ పద్ధతి అంటే మేము వచ్చేసరికి రైతు దగ్గర మిర్చి, ఈ ఎండుమిర్చి ఏదైతే ఉంటుందో దాన్ని ఎటువంటి కెమికల్స్ వేయకుండా పండించిన పంట, ఆ పంటని కొనుక్కొని వచ్చి ఇంట్లో రోగాల ద్వారా దంచి ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసరికి కొద్దిగా మొత్తంలో చిట్టావుదం అంటారు, ఆవుదము ప్లస్ సాల్ట్ వేసి జస్ట్ దీన్ని ప్యాక్ చేస్తాం. ఎందుకంటే దీని యొక్క లైఫ్ కంటెంట్ పెరగాలి అంటే ఆ 2 వేయడం వల్ల లైఫ్ అనేది ఇంకొన్నాళ్ళు ఉంటుంది. వాటిలో ఏమన్నా మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండదు. జస్ట్ నార్మల్ చిల్లీ పౌడర్. మీకు రా మెటీరియల్ అనేది ఏ విధంగా వస్తుంది? మీరు పండిస్తున్నారా? మా దగ్గర 45 మంది రైతులు ఉన్నారండి. ఈ 45 మందిలో మేము ఇందాక చూపించిన ప్రొడక్ట్స్ లో ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకమైన ఐటమ్ మాకు సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేసిన దానిలో ఈ చిల్లీ పౌడర్ ఒక రైతు దగ్గర నుంచి కలెక్ట్ రైతులతో డైరెక్ట్ రైతులతో టైప్ అయ్యి ఈ ప్రొడక్ట్స్ మేము తయారు చేసేసి ఈ స్టాల్కి తేవడం జరిగింది అనమాట. అది మాకు వచ్చేసరికి సత్తనపల్లిలో ఎఫ్పిఓ ఉంది. మేము అక్కడ రిటైల్ అవుట్లెట్ ద్వారా కూడా ఎవరికైనా కావాలన్నా కానీ సప్లై ఇస్తుంటాం. ఎక్కడ సార్ అడ్రస్ వచ్చేసరికి సత్తనపల్లిలో మెయిన్ రోడ్ వేణుగోపాల స్వామి గుడి లైన్ లో ఎన్టీఆర్ స్టాచ్యూ ఆపోజిట్. ఐదులాంధ్ర సెంటర్ ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ లో ఐదులాంధ్ర సెంటర్ ఉంటుంది. మెయిన్ రోడ్ ఐదులాంధ్ర సెంటర్ లో వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి స్ట్రైట్ గా వస్తే లోపలికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే రూట్. మున్సిపల్ ఆఫీస్ కి అది ఐదులాంధ్ర సెంటర్ దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్ వెళ్ళే రోడ్ లో మధ్యలో ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆపోజిట్ లోనే మా షాప్. ఈ కొట్టు లడ్డు గురించి ఏమైనా చెప్తారా? ఓకే అండి. ఈ లడ్డు వచ్చేసరికి ఇది కోటి లడ్డు అంటారండి. కోటి లడ్డు అంటారు. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి కొంత బూందీగా కచ్చా పచ్చాగా ఉంటుంది. అలానే పూర్తిగా ముద్దగా పూర్తిగా వచ్చేసరికి తొక్కుడు లడ్డు లాగా కాదు, అలానే పూర్తిగా బూందీ లడ్డు కాదు అనమాట. ఇది వచ్చేసరికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సార్. ఇది వచ్చేసరికి ఆవు నెయ్యి, బెల్లము, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి మనము బాదం జీడిపప్పు అండ్ ఆల్సో యాలుక్కాయలు, వీటితో పాటుగా ఆవు నెయ్యితో మిక్స్ చేసిస్తాం టేస్ట్ అనేది. దానివల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హైజెనిక్గా ఉంటుంది. దీనిలో ప్రోటీన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది న్యాచురల్గా కడుపుతో ఉండే వాళ్ళైనా తినచ్చు, చిన్నపిల్లలైనా తినచ్చు. చాలా బాగుంటుంది. ప్లస్ ఎముక బలం కూడా ఉంటుంది ఈ లడ్డు వల్ల. ఇది ఒకసారి టేస్ట్ చూడండి. ఇది ఈ విధంగా వస్తుంది మీకు నేను చెప్పిన కంటెంట్లో. తిరుపతి లడ్డు మాదిరి ఉంది.
అండ్ ఆల్సో వన్ మోర్ స్నాక్ ఐటమ్ ఉందండి మన దగ్గర. ఈ వన్ మోర్ స్నాక్ ఐటమ్ వచ్చేసరికి ఇవి గోధుమ పిండి బిస్కెట్స్ అండి. మన సైడు వెన్న ముద్దలు అంటారు, మన పల్నాడు ఏరియాలో వెన్న ముద్దలు అంటారు వీటిని. యాక్చువల్గా గోధుమ పిండితో తయారు చేసిన బిస్కెట్స్ ఇవి. షుగర్ ఫ్రీ కంటెంట్ అనమాట, అంటే చాలా లో క్యాలరీ షుగర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో యాక్చువల్గా బయట అవుట్ సైడ్ అంటే మైదా పిండితో వాటితో చేస్తారు, మనం అలా కాదు, ఓన్లీ గోధుమ పిండి. చాలా తక్కువ మొత్తంలో దీనిలో ఏంటంటే తాటి బెల్లం యూస్ చేస్తాం, దానివల్ల స్వీట్నెస్ అనేది వస్తుంది అనమాట. షుగర్ వాడడం. బెల్లం యూస్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా తినచ్చు, దానివల్ల ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తిని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అది. అండ్ ఆల్సో వన్ మోర్ ఐటమ్ మన దగ్గర వీటిని గులాబీలు అంటారండి. గులాబీలు ఇవి వచ్చేసరికి కూడా అండి మనం గోధుమ పిండి బెల్లము యూజ్ చేసి తయారు చేస్తాము, వేరే అదర్గా ఏమీ ఉండదు. గోధుమ పిండి బెల్లము అండ్ ఆల్సో కొంత మొత్తంలో కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి వాడతాం. ఈ వాడటం వల్ల ఏంటంటే ఈ ఫుడ్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. ఇది అవుట్ సైడ్లో కొందరు ఏంటంటే మైదా పిండి వాడేసి పందారేసి చేస్తారు, కానీ ఇవి గోధుమ పిండి బెల్లం యూజ్ చేయడం వల్ల మీరు కలర్ కానీ కంటెంట్ కానీ చూడండి కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది, కానీ ఇది వచ్చేసరికి న్యాచురల్గా చేసింది అనమాట. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ చాలా బాగుంటుంది, ఎవరైనా తినొచ్చు, ఎలాగైనా చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటుంది అనమాట. ఇంగ్రీడియంట్స్ చెప్తారా? దీనిలో వచ్చేసరికి గోధుమ పిండి బెల్లం అండి, ఇంకా వేరే ఏమీ ఉండదు. కొంత మొత్తంలో మనకి స్మెల్ రావడం కోసం వాడితే యాలుక్కాయ వాడతాం, అంత మించి వేరే ఏమీ లేదు కంటెంట్. పిండి ఇంకేమీ లేదు, ఓన్లీ గోధుమ పిండి బెల్లము. అది మనం తయారు చేసేసి మన చపాతీ పిండిలా తయారు చేసుకుంటాం. చపాతీ పిండిలా తయారు చేసుకొని వీటికి సంబంధించినవి ఉంటాయి, వాటితో ఇనపయ్యి ఉంటాయి అనమాట, దాంతో ఈ షేప్ తయారు చేసేసి చేసేస్తాం.